వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు మరోసారి అంతర్గత రాజకీయాలపై చర్చకు దారితీశాయి. తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్ నివాసం దగ్గర బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి ఆకస్మికంగా నిరసనకు దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ నాయకత్వాన్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్న తనను అడ్డుకుంటున్నారని, తనపై అన్యాయంగా కేసులు, రౌడీ షీటర్ ముద్రపడేలా చేశారని ఆయన చేసిన ఆరోపణలు వైసీపీ అంతర్గత వ్యవహారాలపై కొత్త చర్చకు తెరతీశాయి. అయితే ఈ ఘటనను కేవలం ఒక నాయకుడి వ్యక్తిగత అసంతృప్తిగా మాత్రమే చూడలేమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు, ఆయన విడుదల చేసినట్లు ప్రచారం జరిగిన ఆడియోలు, నిరసనకు ఎంచుకున్న సమయం వంటి అంశాలు కలిసి చూస్తే వైసీపీలో జరుగుతున్న అంతర్గత శక్తి సమీకరణాల్లో భాగంగా ఈ పరిణామాలను కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ అంశాలపై పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి వివరణ వెలువడలేదు. జగన్ నివాసం ముందు బోరుగడ్డ అనిల్ చేసిన నిరసనలో ప్రధానంగా పార్టీ అంతర్గత వ్యవహారాలపైనే విమర్శలు వినిపించాయి. గతంలో పార్టీ కోసం పనిచేశారని, పార్టీ సోషల్ మీడియా వ్యూహాల ప్రకారమే వ్యవహరించారని, ఇప్పుడు మాత్రం తనను ఒంటరిగా వదిలేశారని ఆయన ఆరోపించారు. తనపై జరుగుతున్న చర్యల వెనుక పార్టీ కీలక నాయకత్వంలోని కొందరి పాత్ర ఉందని కూడా ఆయన చెప్పారు. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది వేరే అంశమైనప్పటికీ పార్టీ అంతర్గత వ్యవహారాలు బహిరంగ చర్చకు రావడం మాత్రం వైసీపీలో అసౌకర్యాన్ని కలిగించే పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి చాలా కాలంగా కీలక వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. ప్రభుత్వంలో ఉన్న సమయంలోనూ పార్టీ వ్యవహారాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. మీడియా వ్యవహారాలు, రాజకీయ సమన్వయం, ప్రభుత్వ విధానాల ప్రచారం వంటి అంశాలలో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపించేది. అయితే 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత పరిస్థితులు మారాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల అనంతరం పార్టీ పునర్వ్యవస్థీకరణ, కేడర్ను తిరిగి చైతన్యపరచడం, ప్రజల్లో పార్టీ ఉనికిని బలోపేతం చేయడం వంటి అంశాలలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదనే విమర్శలు పార్టీ అంతర్గతంగా వినిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి కారణాలపై జరుగుతున్న చర్చల్లో సజ్జల పాత్ర కూడా ప్రస్తావనకు వస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై పార్టీ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. బోరుగడ్డ అనిల్ నిరసన ఒక్కరోజు వ్యవహారంగా కనిపించినప్పటికీ దాని వెనుక మరింత పెద్ద రాజకీయ సందేశం ఉండవచ్చునని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇటీవల పార్టీ వీడిన లేదా పక్కన పెట్టిన కొందరు నాయకులు కూడా పార్టీ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో బోరుగడ్డ చేసిన ఆరోపణలు మరికొందరి అసంతృప్తికి వేదికగా మారుతాయా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు అలాంటి పరిణామాలు అధికారికంగా బయటపడలేదు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ సంస్థాగతంగా పునర్నిర్మాణ దశలో ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు, కొత్త నాయకత్వానికి అవకాశాలు, క్యాడర్ సమావేశాలు వంటి కార్యక్రమాల ద్వారా పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే పార్టీని కేవలం నిర్మాణపరంగా బలోపేతం చేయడమే కాకుండా వ్యూహాత్మక నాయకత్వంలో కూడా మార్పులు అవసరమా అనే ప్రశ్న పార్టీ వర్గాల్లో చర్చకు వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల రాజకీయ చర్చల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు మళ్లీ వినిపిస్తోంది. గతంలో పార్టీ విస్తరణ, జాతీయ స్థాయి రాజకీయ సమన్వయం, ఢిల్లీ వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అందువల్ల పార్టీకి మళ్లీ ఆయన సేవలు అవసరమని కొందరు నేతలు భావిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే విజయసాయిరెడ్డి పార్టీ వ్యవహారాల్లో మరింత క్రియాశీలక పాత్ర పోషిస్తారా, ఆయనకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారా అనే అంశాలపై వైసీపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ చర్చలు, ఊహాగానాల పరిధిలోనే ఉన్నాయి. వైసీపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు నాయకత్వ మార్పు కాదు, సంస్థాగత పునర్నిర్మాణం అనే విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నికల పరాజయం తర్వాత కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, ప్రజల్లో పార్టీపై మళ్లీ విశ్వాసం కల్పించడం, ప్రభుత్వ వైఫల్యాలపై సమర్థవంతంగా పోరాడడం వంటి అంశాలలో పార్టీ మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అంతర్గత విభేదాలు బయటపడితే పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. తాడేపల్లి నివాసం ముందు జరిగిన ఈ నిరసన రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసినప్పటికీ అది పార్టీ భవిష్యత్తు వ్యూహాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. బోరుగడ్డ అనిల్ చేసిన ఆరోపణలపై పార్టీ స్పందన ఎలా ఉంటుంది, నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపైనే తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఈ ఘటనతో మరికొందరు అసంతృప్తి నాయకులు కూడా బహిరంగంగా స్పందిస్తారా, లేక ఇది ఒక్క సంఘటనగానే ముగుస్తుందా అనే అంశాలు కూడా గమనించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే తాడేపల్లిలో బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన నిరసన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిస్థితులపై కొత్త చర్చకు దారితీసింది. అయితే ఈ ఘటనను ఆధారంగా చేసుకుని పార్టీలో నాయకత్వ మార్పులు ఖాయమని, లేదా ఏ నాయకుడినో తప్పించి మరొకరిని తీసుకురానున్నారని నిర్ధారించడం ప్రస్తుతం సాధ్యం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రపై విమర్శలు, విజయసాయిరెడ్డి పేరుపై జరుగుతున్న ప్రచారం, పార్టీ అంతర్గత అసంతృప్తి వంటి అంశాలు రాజకీయ విశ్లేషణలో వినిపిస్తున్నప్పటికీ వాటిపై అధికారిక ధృవీకరణ లేదు. రాబోయే రోజుల్లో వైసీపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, పార్టీ పునర్వ్యవస్థీకరణ ఏ దిశగా సాగుతుంది, అంతర్గత అసంతృప్తిని ఎలా పరిష్కరిస్తుంది అనే అంశాలే ఈ రాజకీయ పరిణామాలకు అసలైన సమాధానం ఇవ్వనున్నాయి.